అధిక బరువును దాటిపోయి ప్రమాదకరమైన ఊబకాయంలోకి వచ్చాక ఆహారంలో మార్పులు, వ్యాయామాల సాయంతో కూడా పెద్దగా ఫలితం కనిపించదు. ఇలాంటప్పుడు పొట్టకు కుట్టు వేయడం ద్వారా బరువును తగ్గించే బేరియాట్రిక్ సర్జరీని చేయించుకోవాల్సిందిగా డాక్టర్లు సిఫార్సు చేస్తూ ఉంటారు. అయితే ఈ బేరియాట్రిక్ సర్జరీలపై మనలో చాలా మందిలో చాలా రకాల నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. బేరియాట్రిక్ సర్జరీలతో దుష్ఫలితాలు చాలానే ఉంటాయని, కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా కూడా పరిణమిస్తాయని నమ్ముతున్నారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? ఈ విషయం గురించి డాక్టర్ ఏం చెబుతారో ఇప్పుడు విందాం. వాళ్ళ యొక్క అనుభవమును ఆ పేషెంట్కు చెప్పి కరెక్ట్గా వాడికి అవగాహన అయ్యేట్టుగా చేసి ఆ ఆపరేషన్ చేసుకోమంటాడు. అది ఇంపార్టెంట్. గాల్ బ్లాడర్ చేస్తారు. గాల్ బ్లాడర్ ముందు చేస్తే అమ్మా ఇది చేసేస్తే ల్యాప్రోస్కోపీలో చచ్చిపోతారు అనేవాళ్ళు. ఇప్పుడు అది మామూలుగా అందరూ చేయించుకుంటున్నారు. అపెండిక్స్ చేయించుకుంటున్నారు. వాటికంటే తక్కువ ప్రమాదం ఉంది. కానీ చేసేవాడు ఎవరికి వానికి అనుభవం ఉందా, మంచి అనుభవం ఉందా, దాన్ని బట్టి ఆ సర్జరీ సేఫ్. కొన్ని ఆపరేషన్ల ముందు ఏది హార్ట్ ట్రాన్స్ప్లాంటు, లివర్ ట్రాన్స్ప్లాంటు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వాళ్ళకు, తర్వాత నీ సర్జరీ వాళ్ళకు ముందు వాళ్ళు ఫిట్ కాదు, ఎందుకంటే ఎక్కువ బరువుగా ఉండాలని. అటువంటి వాళ్లకు మేము ముందు బ్యారియాట్రిక్ సర్జరీ చేస్తాం. కాబట్టి బ్యారియాట్రిక్ సర్జరీ చేసినామంటే ఇప్పుడు ఏది సేఫ్? బ్యారియాట్రిక్ సర్జరీ సేఫే కదా. అంత హార్ట్ బాగాలేనోడు, కిడ్నీ బాగాలేనోడు, లివర్ బాగాలేనోడు, నీస్ బాగాలేనోడు వాళ్ళందరికీ మేము సర్జరీ చేస్తే వాళ్ళు బాగై వాళ్లకు ఎలిజిబిలిటీ వచ్చింది అంటే ఏమని, ఇది చాలా సేఫ్ సర్జరీ.